నమస్తే, నేను ఎన్ జాకిర్ హుసేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉన్నారు, అలా అని చెప్పి శాశ్వత మిత్రులు ఉండదు. ఏదైనా సరే సాధ్యమే. ఈ రోజు చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటే అసలు ఏం జరుగుతుంది అనే విధంగా అనిపిస్తుంది. మొన్న చిరంజీవి గారు బీజేపీ కూటమికి సపోర్ట్ చేయడం, తెలుగుదేశం జనసేన పార్టీకి నా మద్దతు ఉంది అని చెప్పి తెలియజేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో తనదైన ఉనికితో తన పార్టీని విలీనం చేయడమే కాకుండా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇవ్వకుండా బీజేపీ కూటమికి, అదే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఏ విధంగా ఆయన మద్దతు తెలుపుతాడనేటువంటి అనేక విషయాల గురించి, అదే విధంగా సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మేము గెలుస్తామనే విధంగా తెలుగుదేశం కూటమి మాట్లాడుతుంది. దాని గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మన స్టూడియోకి ఝాన్సీ లక్ష్మి గారు, సోషల్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర మెంబర్ గారు, అదే విధంగా గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు వచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి. అదే విధంగా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా గారు, నమస్తే అండి. మీ ఇద్దరు మా స్టూడియోకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. మేడం గారు, ముందు ఏదైతే నిన్న చిరంజీవి గారు ఒక పక్క ఒక రమేష్ ను, ఇంకో పక్క ఇంకో రమేష్ ను, సీఎం రమేష్ తన స్నేహితుడని చెప్పడం, అదే విధంగా అతనికి పూర్తి స్థాయిన సపోర్ట్ ఇస్తానని చెప్పడం, ఇంకోడు నా శిష్యుడు, ఖచ్చితంగా నా ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి నేను అతనికి పూర్తి మద్దతు ఇస్తున్నానని కూటమి అభ్యర్థులకు ఏ విధంగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడో ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? రాజకీయంగా విలువలు లేని కుటుంబం మెగా కుటుంబం అని మరొక్కసారి మరి చిరంజీవి గారు చెప్పకనే రాష్ట్ర ప్రజలకు కాదు, దేశ ప్రజలకు మొత్తానికి చెప్పారు. ఎందుకంటే గతంలో ఈయన వాళ్ళ సామాజిక వర్గం కోసం నిలబడతా అన్నారు, అలాగే ఫ్యాన్స్ కోసం నిలబడతా అన్నారు. అందరినీ అన్ని కులాలను మతాలను కలుపుకొని ఒక నాయకత్వం కావాలి అని చెప్పి ఆ రోజున ప్రజారాజ్య పార్టీని స్థాపించడం జరిగింది. దాన్ని మరి వాళ్ళతో సంప్రదించకుండానే ఉమ్మడి రాష్ట్రంలో మరి కేంద్ర మంత్రిగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభావం పెట్టడంతో తన స్వలాభం కోసం పార్టీని అడ్డంగా ఎవరిని సంప్రదించకుండా అంతవరకు తనకి సపోర్ట్ చేసిన కమ్యూనిటీ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు సంప్రదించకుండానే ఆయన తన స్వలాభం కోసం ముంచేశారు పార్టీని. ఇలాంటి వ్యక్తులు మరి ఈ రోజున ఈ మతతత్వ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ, మరి దానికి నేను సపోర్ట్ చేస్తా ఉన్నానంటే అతను ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి యాక్టర్ గానే ఈ రోజుకి చిరంజీవి గారు చూస్తా ఉన్నాం. ఏ రోజైతే మరి ఆయన పార్టీ పెట్టారో ఆ రోజు తన ఫ్యాన్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏమనుకున్నారంటే ఒక మంచి నాయకుడిగా ఎదుగుతాడు, అన్ని కులాలని మతాలను కలుపుకుని పోతారనుకున్నాం. ఈ రోజున ఆయన గతంలో చేసిన పని ఇప్పుడు చేశారు. తన తమ్ముడు కోసం, తన తమ్ముడు లబ్ధి కోసమే ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టేసేసి మతతత్వ పార్టీ ఏదైతే ఉందో బీజేపీకి మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము అని చెప్పి మరి ప్రజలకు చెప్పటం అనేది మీడియా ముఖంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇది కేవలం పూరితంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే తను గతంలో కేంద్ర మంత్రి తీసుకున్నాడు. ఈ రోజున మరి ఈ కూటమిని నమ్ముకుంటే నా తమ్ముడు కూడా ఏదో ఒక పొజిషన్ లో ఉంటాడనే స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను కావచ్చు, వాళ్ళ కమ్యూనిటీని కావచ్చు, మరి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిమానులు కావచ్చు, అందరినీ కూడా ఈ రోజున ఈ యొక్క బీజేపీ కూటమికి తాకట్టు పెడుతున్నారనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి మీరు బీజేపీకి తాకట్టు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెడుతున్నారు, అదే విధంగా కూటమి డబ్బు తీసుకొని ఈ పని చేస్తున్నాడు అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. అంటే అదే ప్యాకేజ్ అంటారు కదా, ఆ ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నారు అని మీరు నిందలు వేస్తున్నారా, లేకపోతే నిజంగా జరుగుతుందా? ఇవన్నీ నిజాలేనండి. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ నమ్ముకొని చాలా మంది ఎంతో పెట్టుబడులు పెట్టారు. విదేశాల నుంచి కూడా వాళ్ళ కమ్యూనిటీ పరంగా కావచ్చు, ఫ్యాన్స్ పరంగా కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా మంది అభిమానులు విదేశాల్లో ఉండేవాళ్ళు గాని, లోకల్లో ఉండేవాళ్ళు గాని ఎంతో పెట్టుబడులు పెట్టి ఇతని మీద అభిమానంతో రాజకీయంగా ఏదో ఒక నాయకుడిలాగా ఎదుగుతాడని చెప్పి కార్యకర్తలాగా కష్టపడి మరి ఆ పార్టీని డెవలప్ చేసుకోవాలని చెప్పి కష్టపడితే ఈ రోజున ఈయన కూటమిలోకి వెళ్ళిపోయి మరి పోతుల మరి మహేష్ అయితే ఇలాంటి వాళ్ళు చాలా మందిని బలి తీసుకున్నాడండి. ఎందుకంటే ఒక నాయకత్వ లక్షణాలు ఇది కాదు. అతను నాయకుడు అయితే స్వచ్ఛందంగా సింగిల్ గా పోటీ చేయాలా. తన చిరంజీవి గారు గతంలో పోటీ చేశారు, 18 సీట్లలో కూర్చున్నారు. అలాగనే ఇతను కూడా
సరే అతను స్వార్థపూరితంగా వెళ్ళిపోయాడు చిరంజీవి గారు అనుకుంటే, అదే బాటలో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కేవలం తన స్వార్థం కోసమే ఈ కూటమిలోకి మరి జొరబడిపోయి ప్యాకేజీ తీసుకొని ఇలాగా నాయకులను గాని, తన కార్యకర్తలను గాని, తన అభిమానులు గాని, తన కమ్యూనిటీ గాని టోటల్ గా మరి ముంచేశారని చెప్పి పక్కా ఆధారాలతో ఉన్నాయి. అంటే మీరు తన కమ్యూనిటీని కూడా మోసం చేశారు, అభిమానులకు మోసం చేశారు అంటున్నారు. సో అభిమానులకు వాస్తవం చెప్పాలంటే అభిమానులంతా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలి అనుకున్నారు. కానీ ఆయన ఎందుకు ఈ 21 సీట్లకే సైలెంట్ అయిపోయాడు? దాని గురించి ఏమైనా మీరు డిస్కస్ చేస్తారా? ఏమైనా చెప్పగలరా? ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశమే లేదండి. ఎందుకంటే అతనికి అసలు రాజకీయ లక్షణాలే లేవు. ఆయన ఏ కాడకి ఎక్కడన్నా చూడండి, మీరు మీటింగ్లో తన ప్రసంగంలో చూడండి ఆవేశపడిపోతా ఉంటాడు. అసలు సబ్జెక్టే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ ప్రభుత్వం లోపాలని ఎత్తి చూపించాలి, మేము వస్తే ఏం చేస్తామో తెలియజేయాలి తప్ప అతని ఎంత 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 పాటికి కూడా గతంలో ఎవరికైతే సపోర్ట్ చేసి వాళ్ళ విజయానికి మరి దోహదపడ్డాడో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ప్రతిపక్షాన్ని ప్రశ్నించే విధంగా దిగజారిపోయే రాజకీయాల్లో గతంలో చూసాం అతన్ని. ఇప్పుడు కూడా తన సభల్లో చూసినట్టయితే రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తాను, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిని, రాష్ట్రంలో కుంటుపడిపోయిన పరిస్థితులకి నేను దోహదపడతాను, రాష్ట్ర ప్రజల్ని ఇది చేస్తానని చెప్పి, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తానని చెప్పి అతను ఎక్కడా మాట్లాడలేదు. ఎంతసేపు చూడండి చంద్రబాబు నాయుడు భజన చేస్తా ఉంటాడు, లోకేష్ భజన చేస్తా ఉంటాడు. ఇట్లా అతనికి ఎవరైతే ప్యాకేజ్ ఇచ్చి మరి అతనికి ఒక అండగా నిలబడ్డారో అతని గురించే మాట్లాడతాడు, అతని ప్రభుత్వాన్ని తీసుకురావాలని చూస్తాడు. సో నాగుమీరా గారు, సో ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు భజన, అదే విధంగా బీజేపీ భజన, అదే విధంగా సో తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళకోకుండా ఎందుకు ఆయన కమిట్మెంట్ అయ్యాడని మీ యొక్క మేధాశక్తి ఏమైనా చెప్పగలరా? అతను ఒక నటుడు అండి. అతను ఒక నటుడు. నటుడు ఏం చేస్తాడు? నటుడు అనేది ఒక ఆయన ఆల్రెడీ చెప్పాడు, కొన్ని సినిమాలకి నేను ఇన్ని కోట్లు తీసుకొని నేను నటిస్తానని. ఇక్కడ కూడా నటించడానికి వచ్చాడు. జనసేన అనేది ఒక సినిమా. ఆ సినిమా అనేది ఎప్పుడు పూర్తయింది అంటే 2024 పూర్తవగానే అతనిది కూడా పూర్తయిపోతుంది. మీరు ఎలా చెప్తారండి జనసేన అనేటటువంటిది ఒక సినిమా అని? ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆయన ఒక పార్టీ పెట్టాడు, దానికి సింబల్ వచ్చింది, ప్రజలు ఆదరించారు, అభిమానులు హక్కున చేర్చుకున్నారు. కానీ ఆయన అభిమానులకు నిరాశపరిచాడని చెప్తున్నారు. కానీ మీరు చూస్తే ఇక్కడ ఆయన ఒక నటుడు, తను క్లోజ్ చేసేస్తాడు తన యొక్క పార్టీని అంటున్నారు. ఏ విధంగా చెప్తారండి మీరు ఒక సంగతి కనుక మీరు చూసుకుంటే, రాష్ట్రంలో జనసేన పార్టీకి వచ్చినటువంటి ఆదరణ, జనసేన పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలు, జనసేన పార్టీకి అండగా నిలచబడిన నాయకులు, జనసేన పార్టీ కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకులను ఈ రోజు మోసం చేసి కేవలం 21 సీట్ల కోసం దిగజారిపోయినటువంటి వ్యక్తి రాజకీయాల్లో నిలబడతారని ప్రజలు అనుకోవడం లేదు, ఇంకెవరూ అనుకోవడం లేదు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే విమర్శలు చేయడానికి, ఆయనను తిట్టడానికి, ఆవేశపూరితమైనటువంటి ఒక విధ్వంసం అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆ ధోరణిలో ఆయన మాట్లాడడానికి, స్పీచెస్ ఇవ్వడానికి తప్ప అతను దేనికి పనికిరాడనేది చంద్రబాబు నాయుడికి తెలుసు, నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. అంటే చంద్రబాబు నాయుడుకి తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు. అంటే వాడుకుంటున్నారా? అదే నేను చెప్తుంది. ఆలోచన కాదు, కన్ఫర్మేషన్. పెద్ద నటుడు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు సార్. మీరు బాగా గుర్తుంచుకోండి. మీరే చెప్తున్నారు నటుడని. ఏ విధంగా చెప్తారని? అలా కాదండి, మీరే చెప్తున్నారు నటుడని. మీరు రాజకీయ నాయకుడు అని చెప్పట్లా, మీరే చెప్తున్నారు నటుడని. నేను అదే చెప్తున్నాను, నటుడని. నటుడు రాజకీయాల్లోకి రాకూడదా? రాజకీయాల్లోకి ఒక నందమూరి తారక రామారావు గారి తర్వాత చిరంజీవి గారు తిరుపతిలో పార్టీ అనౌన్స్ చేసిన రోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయనకెళ్ళి చూసింది. ఏదైతే ఆయన సీట్లు అమ్ముకోవడం, అతను కులాన్ని పేరు చెప్పి, ఏదైతే కాపు కులం పేరు చెప్పి సీట్లు అమ్ముకొని ఆయన లాభపడ్డాడు తప్ప ఇంకోటి ఏది చేయలేదు. నిందలు కాదు. ఇదే చంద్రబాబు నాయుడు మా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈనాడు, సాక్షి దినపత్రికల్లో వచ్చినాయి, మీరు ఒకసారి చూసుకోండి. 2009లో. అంటే మీరు చెప్తున్నది అంటే నాగుమీరా గారు ఏం చెప్తున్నారు? చిరంజీవి గారు తన సామాజిక వర్గానికే కాక రాష్ట్రానికే మోసం చేసే విధంగా ప్రవర్తించాడు. తన పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను కూడా మోసం చేశాడు. తన పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలను కూడా మోసం చేసి ఆనాడు సీట్లు అమ్ముకొని 18 సీట్లు వస్తే 15% పైగా రాష్ట్రంలో ఓటింగ్ షేర్ తీసుకొని రాష్ట్రంలో
అతను ఇంకో మెట్టు ఎక్కాల్సింది పోయి విజయకాంత్ ఒక సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా కానీ తమిళనాడులో ఎక్కడా కూడా కెప్టెన్ విజయ్ గారు Yes. పార్టీని Yes. ఇది చేయలేదు. అవును విజయకాంత్ గారు అవునవును ఇక్కడ వచ్చేటప్పటికి 15% పైగా ఓట్లు వచ్చి 18 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఆయనకి కేంద్ర మంత్రి పదవి కోసం తన ప్యాకేజీ కోసం రూపాయి అంటే ఏదైతే నటుడు ఆయన అతనికి వచ్చే షేర్ కోసం తన కొడుక్కి 2 జెట్ విమానాశ్రయం అదే విమానాల పర్మిషన్ కోసం కేంద్రంతో కాంగ్రెస్ లో విలీనం చేసుకొని కేంద్ర మంత్రి పదవి తీసుకొని ఆ పదవిని వాడుకొని ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నా అంటే అతని యొక్క వైఖరి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అతని యొక్క వైఖరి ఒకటే, అతని ఒక నటుడు ప్యాకేజీ తీసుకుంటాడు, ఆ ప్యాకేజీ పనిచేస్తాడు. అయ్యా ప్యాకేజీ తీసుకున్నారు అని ఒక ప్రముఖ వ్యక్తికి అనడం అది చాలా ఇబ్బందిగా బాధగా అనిపిస్తుంది. ప్యాకేజీ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్డీఏ కూటమికి ఎలా మద్దతు ఇస్తాడు? ఇదైతే మేము ప్రశ్నిస్తున్నాం, చిరంజీవి గారిని మేము ప్రశ్నిస్తాం. అయ్యా. కాంగ్రెస్ పార్టీకి మీరు రాజీనామా చేయకుండా కూటమికి ఏ విధంగా రిజైన్ Support చేశారు, చేస్తారు. ఏ విధంగా సపోర్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. సో మీరు దీన్ని మొన్న హైదరాబాద్ లో ఒక పక్క ఒక రమేష్ ను, ఇంకో పక్క ఒక రమేష్ ను, ఒకడు నా శిష్యుడు అన్నాడు, ఇంకోటి నాకు మిత్రుడు అన్నాడు. మళ్ళీ మిత్రుడికి సపోర్ట్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా చెప్పండి? వైసీపీ పార్టీలో వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, వంగవీటి రాధా గారు వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. ఏనాడైనా వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు వంగవీటి రాధా గారి కోసం పనిచేశారా? వంగవీటి రాధా గారికి మద్దతుగా నిలబడ్డారా? వంగవీటి రాధా గారు గత ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా మద్దతు ఇచ్చారా? సరే, అక్కడికి అయిపోయింది అనుకుంటే మీరు ఈరోజు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా మనం మాట్లాడుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు కొంతమంది పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పోటీ చేశారు. వారికి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారా? ఇంకో మాట, మీరు ఏదైతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో, అతను చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా మద్దతు ఇచ్చాడా? ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలు వేరు, మిత్రత్వం గాని బంధుత్వం గాని వేరు. మీరు గత ఎన్నికల్లో పోటీ చేసిన పురంధరేశ్వరి గారు బీజేపీ తరఫున నర్సాపేట ఎంపీగా పోటీ చేస్తే అతని యొక్క భర్త వైసీపీ పార్టీ తరఫున పర్సూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అంటే భార్యాభర్తలే రాజకీయాలు వచ్చేటప్పటికి వేరు పడతా ఉంటే, వాళ్ళ యొక్క పార్టీ విధానాల కోసం పనిచేస్తా ఉంటే, ఇతను మాత్రం తను తీసుకున్నటువంటి ప్యాకేజీ కోసం తన పార్టీ యొక్క విధి విధానాలను మర్చిపోయి తన పార్టీకి శత్రువుగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఈ రోజు అతను మద్దతిస్తూ ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 మంచి కలిసి కలవడం అనేది ఒక శుభ పరిణామం అని ఆయన చెబుతా ఉన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల్లో ఆయన ఇది చేయనట్లే. కాంగ్రెస్ పార్టీని ఆయన వాడుకొని, అతని కుటుంబం వాడుకొని ఈ రోజు ఆ మాట అంటున్నారంటే ఆయన ఏమనాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అతని యొక్క మనసుని, అతని యొక్క అంతరాత్మని అడగాలని ఈ సందర్భంగా అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. సో మేడం గారు, సో వాస్తవానికి పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజ్ స్టార్ అని ముద్ర వేయడమే కాకుండా అతను నిజంగా అదే నేమో అనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో అభిమానుల్లో వచ్చేసింది. ఎందుకంటే ఆయనను సీఎం గా చూడాలి, ఆయన ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ నాయకుడు, మా నాయకుడు మాకు అండగా ఉన్నాడని కాపులో పక్క, అదే విధంగా కుల మతాలకు అతీతంగా ఆయన అభిమానులతో ఆకాంక్షించారు. కానీ ఆయన ఎందుకు 21 సీట్లకే పరిమితం అయిపోయి ఈ యొక్క ఆ పార్టీలకు మద్దతు ఇస్తూ ఈ మత ఛాందసవాదం అని ఈ మధ్య చాలా మంది బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల బాధపడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అండి? ఈ బీజేపీ అనేటటువంటిది మత ఛాందస పార్టీయేనా? అవునండి, ఇది దేశం మొత్తం యావత్తు కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఏకకంఠంతో చెప్పేది ఏంటంటే బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ. కేవలం హిందూయిజాన్నే తప్ప కులాలన్నిటిని కలుపుకుపోయే విధంగా ఈ ఏ రాష్ట్రంలోనూ వీళ్ళు పరిపాలించట్లేదు. మీరు వేరే రాష్ట్రాల్లో చూసుకోండి, దాడులు జరుగుతున్నాయి, వేరే మతస్థుల మీద, కులస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎక్కడా కూడా ఈ మతతత్వ పార్టీని ఎవరు కూడా రాజకీయ పరంగా మరి ప్రోత్సహించరు. మరి చిరంజీవి గారికి ఈ విషయం తెలుసు. ఆయనకు అన్ని కులాల మతాల అభిమానులు ఉన్నారు. చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చినటువంటి ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సో ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు. సో ఆ పార్టీ పూర్తి స్థాయి వీళ్ళకు వ్యతిరేకమే అని చెప్పడం జరుగుతుంది. మీరు అలాంటప్పుడు ఈ పార్టీకి చిరంజీవికి సంబంధించిన అభిమానులు బాధపడింటారా? బాధపడకుండా ఉంటారా? హర్ట్ అయింటారా? హర్ట్ కాకుండా ఉంటారా?
మరి వాళ్ళకి చిరంజీవి గారు ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారు? చిరంజీవి గారికి వాళ్ళ కుటుంబంలోనే స్వార్థం ఉందండి. కేవలం స్వార్థం. రాజకీయంగా వాళ్ళు ఏదో ఒక పదవులు చేయాలి. ఫ్యాన్స్ మమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. కులాలకి మతాలకు అతీతంగా మాతో మేము ఏ సినిమా పెట్టినప్పటికీ పిచ్చోళ్ళలాగా మాకు ఫ్లెక్సీలు కట్టేసేసి రోడ్ల మీద బారులు తీరి ఎంత మరి ఆ టికెట్లు బ్లాక్ లో కొనుక్కొని ఎంత వీరాభిమానంగా వీళ్ళు మా సినిమాల్ని ఎంత ఇదిలోకి తీసుకొస్తున్నారు అనేది కూడా లేకుండా అడ్డంగా మరి ఫ్యాన్స్ ని తొక్కుకుంటూ ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో ప్రవేశించారు ఈ చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున గతంలో చేసిన చిరంజీవి గారు అదే చేశారు. రాజకీయంగా గానీ ఫ్యాన్స్ పరంగా గానీ వదిలేశారు వాళ్ళని వాళ్ళ లబ్ధి కోసం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తా ఉన్నాడు. అదే రాజకీయ పార్టీ చెప్తున్నది ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ప్యాకేజీ తీసుకొని అమ్మేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్యాకేజ్ తీసుకొని అమ్మేశాడు అనే విధంగా మీరు చెప్పడమే కాక చాలా మంది అభిమానులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ విధంగా జరిగింది, 21 సీట్లకి ఎందుకు ఆయన పరిమితం అయిపోవడం జరిగింది అని అభిమానులు చాలా గొడవలు కూడా చేశారు. ఆ పార్టీ కార్యాలయాల మీదే విధ్వంసాలు సృష్టించారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేదు? ఎన్ని చేసినప్పటికి కూడా ఆ రోజు చిరంజీవి గారు ఇదేదైతే కేంద్ర మంత్రి తీసుకొని ఫ్యాన్స్ ని అవమానించి వాళ్ళ కమ్యూనిటీని అవమానించి పార్టీని అడ్డంగా ఎట్లయితే రాజకీయ లబ్ధి కోసం తాకట్టు పెట్టేది, ఆ రోజు కూడా ఫ్యాన్స్ రోడ్లు ఎక్కారు. ఆ రోజు కూడా ఎవరైతే సీట్లు అమ్ముకొని మమ్మల్ని మోసం చేశారు ఆ రోజు కూడా అయినా సరే చిరంజీవి గారు రాజకీయాలు వచ్చినప్పుడు ఒక మాట అన్నారండి, నేను సినిమా ఇండస్ట్రీని వదిలేస్తున్నాను, నా జీవితం మొత్తం మీరు ఒకసారి విజువల్స్ తీసుకోండి, నా జీవితం రాజకీయానికి అంకితం అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు, ఆహా ఇంకా సినిమా వదిలేస్తున్నారు ఈ ఫీల్డ్, మరి రాజకీయంగా మనకేదో మంచి చేస్తారు చిరంజీవి గారు అని చెప్పి ఫ్యాన్స్ గానీ ఆ కమ్యూనిటీ గానీ ఒక కొత్త నాయకుడు రాబోతున్నాడు అనే ఉత్సాహంతో పనిచేశారు. ఆ రోజున ఆయన ఏం చేశారు, అడ్డంగా కేంద్ర మంత్రి పదవి కోసం పార్టీని ఫ్యాన్స్ ని కమ్యూనిటీని కూడా మోసం చేశాడు. అదే ఈ రోజున పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అని చెప్పి ఈ రోజున వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి ఎమ్మెల్యేగా సీట్లు ఎవరైతే ఆశించి మరి ఆర్థికంగా పార్టీని నిలబెట్టారో మహిళలు కావచ్చు మరి జెంట్స్ ఎవరైనా కావచ్చు, సీట్లు ఇస్తామని మోసం చేసి వాళ్ళ దగ్గర కోట్లు దండుకొని వాళ్ళ చేత కార్యక్రమాలు చేయించి కేసుల్లో ఇప్పించి వాళ్ళ రోడ్ల పాలు చేసి ఈ రోజున వాళ్ళు ఎందుకు పనికి రాకుండా రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని పనికి రాకుండా పోయి ఈ రోజున రోడ్లకి వేరే వేరే పార్టీల ముఖాలు చూస్తున్నారంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ తన స్వార్థపూరిత రాజకీయం కోసం బలి చేశాడు పార్టీని, కమ్యూనిటీని బలి చేశాడు. అందుకనే వాళ్ళెక్కడా కూడా జన సైనికులు ఈ రోజు చూడండి, మీరు వాళ్ళ నాయకులను చూడండి, పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీ జన సమూహాన్ని చూడండి, ఎక్కడా కూడా వాళ్ళ పార్టీలో లేరు. ఎందుకంటే మేము జెండా మోసే కూలీలుగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, ఇక చాలు మేము కూలీలుగా చేయలేము, మా రాజకీయ లబ్ధి కోసం మేము చూసుకుంటామని వేరే వేరే పార్టీలకు వెళ్ళి కండవాలు కప్పుకుంటా ఉంటానంటే సిగ్గుచేటు. ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ విభాగం తరఫున నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరు వెళ్ళినా సరే కండవాలు కప్పుకునే క్యూల్లో జనసేన పార్టీ మనుషులు ఎక్కువగా ఉన్నారు. కావాలంటే విజువల్స్ కూడా చూడండి మీరు. ప్రతి ఊర్లో కూడా జనసేన సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మహిళలు కావచ్చు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ మరి పార్టీకి సపోర్ట్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకోవడం కోసం మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ రోజు జనసేన వాళ్ళే మరి ముందొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సార్ నాగులు గారు, సో ఈ కూటమిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారు అనే విధంగా సో సంకేతాలు చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ఉంటుంది అంటారు? వాస్తవంగా జగన్ గారు భయపడతారా? జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో 2004 నుంచి 2014 వరకు ఒక నియంతగా పరిపాలన చేసినటువంటి సోనియా గాంధీగా భయపడలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ అవుట్డేటెడ్ లీడర్స్, ప్యాకేజీ స్టార్స్, మరిది కోసం తాపత్రయపడే వదిన, ఇలాంటి వ్యక్తులను చూసి భయపడతారు. మరిది కోసం తాపత్రయపడే వదిన వద్దు సార్, ఎందుకంటే మనం గౌరవిద్దాం మహిళలు. నేను గౌరవంతోనే మాట్లాడుతున్నాను, వదిన అనేటటువంటి దానికి అవును కదండి. బీజేపీ ఇప్పుడు మరి ఎందుకు ఆయన ఒక రోజులో టీడీపీ నుంచి బీజేపీలో వచ్చిన వ్యక్తికి సీట్ ఇచ్చారంటే అంటే మీరు చెప్తున్న దాని యొక్క విధానం ఏందంటారు? మేము వేరే రకంగా ఏం లేదు, మీరు అనుకునే విధానంలో ఏం లేదు. ఒక పాయింట్ చెప్తాను సార్, నేను పురంధరేశ్వరరావు గారి గురించి ఒక పాయింట్ చెప్తాను సార్, ఒక పాయింట్ చెప్తాను. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే పురంధరేశ్వరరావు గారు బీజేపీలో ఉండి ఆవిడేమన్నా తెలుసా, వేల కోట్లు కేంద్రం నుంచి ప్రాజెక్టుల కోసం
మరి పోలవరం ప్రాజెక్టు కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం వేల కోట్లు మేము పంపిస్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, చంద్రబాబు నాయుడు తన సొంత ఖాతాలో వేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా మరి ప్రాజెక్టులు నిర్వీర్యం చేసి ఏటీఎం లాగా వాడుకున్నారు. మరి మా కేంద్ర నిధులన్నీ దుర్వినియోగం చేశారని చెప్పి ఇదే పురంధరేశ్వర గారు గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ పురంధరేశ్వర గారు తన మరిది గారి కోసం, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మరి ఎన్ని కష్టాలు పడతా, ఎన్ని అబద్ధపు మాటలు, ఎంత ప్రచారం చేస్తా ఉన్నారంటే ఇది రాజకీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి. ఒక మహిళ అయినా సరే మాట్లాడే విధానం ఇదేనా అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఎవరు ఏ పద్ధతిలో మాట్లాడుతా ఉన్నారు, ప్రజలు మరి ఏ నాయకుడు వైపు ఉన్నారు, ఏ నాయకుడు ప్రజల కోసం ఉన్నాడు అన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి మంచి ఇదిలో గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దివాలా తీయించేస్తున్నారు విధంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, అదే విధంగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు వాళ్ళే చెప్పారు, ఒక 6-7 నెలల క్రితం వాళ్ళే చెప్పారు ఏదైతే ఈ పథకాలు అమలు అవుతున్నాయో, అంటే బటన్ నొక్కుడు పథకాలని, డీబీటీ గాని, నాన్ డీబీటీ గాని, ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, పేద వర్గాలకు ఇస్తున్నటువంటి ఈ పథకాలు గనక అమలైతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది శ్రీలంక లాగా తయారవుతుంది, దివాలా రాష్ట్రంగా తయారవుతుందని చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకం నేను అమలు చేస్తాను, దానికి రెట్టింపిస్తాను, దాన్ని పెంచిస్తాను, ఏ పథకం కూడా నేను ఆపను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సింగపూర్ చేస్తారా, పాకిస్తాన్ చేస్తారా, కజకిస్తాన్ చేస్తారా, లేకపోతే బ్యాంకాక్ చేస్తారా? అంటే ఒకటి విషయం మీరు చెప్తున్నది ఏంటంటే, సో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు మొత్తం అమలు చేస్తే దివాలా తీస్తుందని వాళ్ళే చెప్తున్నారు, మరియు వేదికల మీద వాళ్ళే ఎక్కి సో దాన్ని పూర్తి స్థాయి అమలు పరచడమే కాక ఇంకా మేము వేరే రకంగా కొత్త విధానాలు, ఇండస్ట్రీలు, కారిడార్స్, అదే విధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేస్తాం. ఇండస్ట్రీలు, కారిడార్లు కాదండి, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు ఇండస్ట్రీలు వేరు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్ర రాష్ట్రంలో మనకున్నటువంటి ఒక గొప్ప ఏంటంటే సీ కారిడార్. ఎక్కడా కూడా ఒక పోర్టు కట్టిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 పోర్టులు కట్టారు. ఎవరికి సంక్షేమం పట్ల గాని, అభివృద్ధి పట్ల గాని చిత్తశుద్ధి ఉందనేది ప్రజలు గమనిస్తానే ఉన్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వీళ్ళు చెప్పే దొంగపు హామీలు, మోసపూరితమైన హామీలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. వీళ్ళు మొత్తం కూడా మోసం చేయడానికి తప్ప ఈ ప్యాకేజీ. ఈ అనకాపల్లి సీఎం, అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ గా నిలబడుతున్నట్టు సీఎం రమేష్ తనకు మిత్రుడు అన్నారు. అసలు ఎప్పుడు మిత్రుడు అయ్యారు? ఏం కథ అర్థం కావట్లేదు. అది వాస్తవమేనా? అంతకు ఏమో ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసేటటువంటి పెద్దవాళ్ళు, మరి వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి ఇప్పుడు అతని మీద ఆల్రెడీ మొన్నే కదా తొట్టెంపూడి వేణు గారు ఉన్నారే, 6 ఫీట్ హీరో, స్వయంవరం, చిరునవ్వుతో సినిమా తీసినటువంటి హీరో వేణు గారు. మరి మొన్నే కదా ఆయన ఫ్రాడ్ అని కేసు పెట్టారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడే కదా, ఆర్థిక నేరగాడనేది ఉంది. ఇప్పుడు ఆయన బీజేపీలో ఏదైతే అతను ఎంపీగా బీజేపీలోకి వెళ్ళక ముందు అతని మీద ఈడీ గాని, ఈడీ కేసులు లేవా? మరి ఎందుకు వెళ్ళారండి బీజేపీలోకి టీడీపీ నుంచి? మరి చిరంజీవి గారు చెప్తున్నా తను పరిపూర్ణమైనటువంటి వ్యక్తి, ఖచ్చితంగా నా మిత్రుడు, సామాజిక సేవా కార్యకర్త, అందరికీ అందుబాటులో 24 గంటలు ఉంటారు అనేటటువంటి వ్యక్తి కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అంటున్నారు. అంటే ఆయనకు అందుబాటులో ఉంటాడు, అంటే న్యాయ వ్యవస్థలు ఆయనకు అందుబాటులో ఉంటాడు. ప్రజలకు చెప్పినా సీఎం రమేష్ గురించి, సీఎం రమేష్ గారి గురించి మరి ఎందుకు ఆర్థిక నేరస్తుడు అని చెప్పడం జరిగింది? అంటే ఎవరిని తప్పుదారి పట్టిస్తారు? కేంద్ర న్యాయ వ్యవస్థ మరి ఇవన్నీ నిఘా సంస్థలే కదా ఇవన్నీ తేల్చేసినవి. మరి ఎందుకు చిరంజీవి గారికి కేవలం తన సొంత లాభం కోసం తన స్నేహితుడిగా ప్రకటించుకుంటాడు తప్ప మరి అతను ఆర్థిక నేరస్తుడు, రాష్ట్రాన్ని దోచుకున్నాడు, దేశాన్ని దోచుకున్నాడు అనేది అతనికి అనవసరం. చిరంజీవి గారికి తన లబ్ధి కోసమే ఆయన గాని ఆయన తమ్ముడు గాని ఈ రోజు ఉన్నారు. డబ్బు కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు మీకు ఒక మాట చిన్న మాట, మీకు డబ్బుల కోసం ఏదైనా చేస్తారంటారు. తల్లిని తిడుతున్నారు, నా తల్లిని తిట్టారని పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారండి. తల్లిని తిట్టినోడిని ఎవరన్నా ఉంటారా? తల్లిని తిట్టినోడిని ఎవరన్నా క్షమిస్తాడా? తల్లిని తిట్టినోడికి ఎవరన్నా ప్రచారం చేస్తాడా? ఇదే మనిషి గత ఎన్నికల్లో నా తల్లిని సుజనా చౌదరి దగ్గరుండి దూషించాడు. మహాన్యూస్ ఛానల్ లో నా తల్లి మీద డిబేట్లు పెట్టారు. నా తల్లిని అన్నారని ఇదే
అది బహిరంగ సభల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మరి ఎందుకని ఈ రోజు సుజనా చౌదరికి అతను వెళ్ళి మద్దతు ఇచ్చి అతను ప్రచారం చేస్తున్నాడు? ఏం ప్యాకేజీ తీసుకోకపోతే తన తల్లిని తిట్టినోడు ఎవడో వదులుతాడా? మీరు చెప్పేది పవన్ కళ్యాణ్ కూడా విలువలు లేని వ్యక్తి ఖచ్చితంగా ఖచ్చితంగా తల్లిని దూషించినోడు ఎవడంటే మరి విలువలు తీసుకునేది? ఆయన ఒక ఆయన తల్లిని దూషించాడని అతనే చెప్పాడు. సుజనా చౌదరి ఒక మాట సార్ సుజనా చౌదరి నా తల్లిని దూషించాడని అతనే చెప్పాడు. మరి చెప్పి ఈ రోజు సుజనా చౌదరి గట్టా ఇస్తున్నాడు మద్దతు. సుజనా చౌదరి కోసం ఎట్లా ప్రచారం చేస్తున్నాడు? మరి ఏం లేకపోతే మరి విలువలు ఉంటే తల్లిని దూషిస్తే ఎవడు ఊరుకుంటాడు? వాస్తవమే, మీరు చెప్తున్న మాట వాస్తవమే, కాదని చెప్పను. కాకపోతే రాజకీయాలలో ఏదైనా సరే సాధ్యమే అనే విధంగా అంటే తల్లిని దూషించినా కానీ పర్లేదు, నా పార్టీ నాశనమైనా పర్లేదు, నా పార్టీ కార్యకర్తలు ఎడిపోయినా పర్లేదు, నన్ను నమ్ముకున్న ఎడిపోయినా పర్లేదు, నా పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని పొలాలు అమ్ముకొని బండ్లు తాకట్టు పెట్టుకొని నా పార్టీకి కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి చిన్న సన్నకారు రైతుల లాగా పార్టీలో ఉన్నటువంటి చిన్న చితక నాయకులు ఎడిపోయినా పర్లేదు అన్నటువంటి ఉద్దేశం. మేడం సో చిరంజీవి గారు తెర మీదకి రావడానికి కారణం బీజేపీ తెర వెనుక నాటకం ఆడిచ్చింది, అందులో భాగమైన నిన్న జరిగినటువంటి స్టోరీ అని చెప్పి ఉదయం నుంచి రూమర్స్ వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం నిజం ఉండొచ్చా? నిజమేనండి. ఎందుకంటే ఆయన ఒక యాక్టర్, ఒక మంచి యాక్టర్, మెగా స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇలాగ సపోర్ట్ చేస్తే తప్ప తనకేదో ఒక అవార్డు కోసం కేవలం తన సినీ ఈ జీవితంలో గడిపినటువంటి ఈ క్రేజీని నిలబెట్టుకొని ఒక మంచి అవార్డు తీసుకోవడం కోసం మన వేరే రాష్ట్రంలో తమిళనాడు చూసాం రజనీకాంత్ గారి గురించి ఉదాహరణకి. అలాగనే తను కూడా ఏదో ఒక అవార్డు తీసుకోవడం కోసం కేంద్రంలో వాళ్ళకి కుమ్మక్కయ్యి ఈ రోజున సపోర్ట్ చేశాడు తప్ప ఇంకొకటి కాదు. వ్యక్తిగత స్వార్థం వాళ్ళ గీతం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ, బాలకృష్ణ గారు జనసేన పార్టీని గాని వాళ్ళ కార్యకర్తలను గాని వాళ్ళ మా వీరమహిళ గాని ఒక మాట అన్నాడు, అలాగా జనాలు అన్నాడు. మరి వాళ్ళ తల్లిని దూషించిన వీళ్ళ అలాగా జనాలు అన్నా సరే అదే పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఈ అన్నా తమ్ముళ్ళు వాళ్ళ స్వార్థం ఏ విధంగా ఉందన్నది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు తాను ఏదో అవార్డు కేంద్రం నుంచి ఒక అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, దానికోసం ఇప్పుడు బీజేపీకి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ లోకల్ ఆంధ్రాలో వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో ఒక సీట్ ఇవ్వపోతారా, నాకు కనీసం ఒక్కసారన్నా అసెంబ్లీలో అడుగు పెడితే నా జన్మ ధన్యం అయిపోయింది, వీళ్ళ సపోర్ట్ తోనే తప్పలేదుగా అసెంబ్లీలో అడుగు పెట్టలేను అనేది అతని ఇది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలవలేడంటారా? లేదు కదా, అంటే అంత చేతగాని వాడే. పదే చెప్తున్నాం, ఆయనకు లక్షల మంది అభిమానులు ఉండడమే కాబట్టి ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి అయితే పార్లమెంట్ లో కూడా అంటే అసెంబ్లీలో కూడా పోలేడు అని ఏ విధంగా చెప్తారండి? గతంలో చూడండి ఒకసారి ఒక సామాన్యమైన వ్యక్తి మరి ప్రసాద్ గారు గెలిచారు గాని ఈయన గెలిచాడా అండి? 2 చోట్ల ఓడిపోయాడు. కనీసం ఈ రోజు కూడా ఎక్కడన్నా జెడ్పీటీసీగా నిలబెట్టినా కానీ వ్యక్తిగతంగా గెలవలేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదే సినీ స్టార్ అయ్యుండి ఇతను వ్యక్తిగతంగా మంచోడు అయ్యుండి ఒక గొప్ప స్టార్ లాగా ఇతను బిల్డప్ చేసుకునే అదే కమ్యూనిటీ అతను సపోర్ట్ చేసి ఉంటే అతను ఒక సీట్ అని తెచ్చుకోవాలి కదండి. గతంలో అతను గెలవాలి. అతను ఓడిపోయాడంటే ఇంతకు మించిన అవమానం రాజకీయ చరిత్రలో ఎవరికి జరగలేదు, అతనికే జరిగింది. అతనికి అర్థమైంది నేను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి, వీళ్ళేదో సీఎం అన్నారని సభల్లో వాళ్ళు అతనే చెప్పాడు, మీరు సీఎం అన్నా కానీ సీఎం అయ్యే పరిస్థితి లేదు, మనకంత సీన్ లేదు, మీరు ఆ పదాన్ని వాడబాకండి, మనం వీళ్ళ జెండాలు మోస్తే తప్ప ఏదైతే కూటమి జెండాలు ఉన్నాయో ఇక్కడ ఆంధ్రాలో మరి చంద్రబాబు నాయుడు గారి జెండాలు అక్కడ జన సైనికులతో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ జెండాలు మోయించడం కోసం కూలి వాళ్ళులా వాడుకుంటుంది అని మీరు చెప్తున్నారు తప్ప నాయకులు కార్యకర్తలు వాడుకుంటారు కూడా. వాడుకుంటే తప్ప వాళ్ళు అలా జెండా కూలీలుగా మారి ఈ రోజున మరి ఎన్నికల్లో ప్రచారం చేస్తే తప్ప ఇతను ఒక్కడైనా సరే అసెంబ్లీ సీటు కూర్చోటానికి లేదు. అసలు మీరు మాట్లాడుతూ అంటే ఒక పక్క సో తన అభిమానులకు కూలీలుగా వినియోగించుకుంటూ తన ప్యాకేజీ తీసుకుంటూ అంటే ప్రజలను ఎర్రి పువ్వులు చేస్తున్నారా? ఎర్రి పువ్వులు చేస్తారు కదా. ఇప్పుడు తను నిలబడ్డాడు, గెలవలేదు, ఇప్పుడు గెలవాలనే తాపత్రయం పోయిన పరువు ఎలాగో పోయింది, కనీసం ఒక్కసారన్నా అసెంబ్లీలో కూర్చోవాలి, తను ఒక్కడన్నా గెలవాలని స్వార్థంతోనే తను ఒక పక్క ప్యాకేజ్ తీసుకున్నా సరే ఇంకోటి చేసినా సరే వాళ్ళ చేత జెండాలు పట్టించి వాళ్ళ కూలీలుగా మార్చాడు. ఈ రోజున అది తట్టుకోలేక మేము కూలీలుగా బతకలేమని మా పార్టీలోకి 1000 మంది వస్తా ఉన్నారు, అది కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఈయన కేవలం స్వార్థపూరితంగానే పోతా ఉన్నారు. మీరు సభల్లో చూడండి ఆ ఊగిపోయే ప్రసంగాలు తప్ప అతను
ఏదంటే సినిమా పక్కిలో ఏదో ఒక రైటర్ రాసిస్తాడు, అది కూడా పక్కన పెట్టి ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటాడు. తను తీసుకున్న సబ్జెక్ట్ కి అక్కడ జరిగే ప్రసంగానికి అసలు ఎక్కడా కూడా పొంతన ఉండదు, సంబంధం ఉండదు. ఏ నాయకుడిని ఏం మాట్లాడతాడో తెలీదు. ఒకళ్ళకి చెప్పుతో కొడతానంటాడు, పరిగెత్తిస్తానంటాడు, గొడ్డలెప్పు తెస్తానంటాడు, ఒక సీఎం నోటికి అరే ఒరే అంటాడు. ఇలాంటి మరి మాట్లాడే విధానం ఇంతవరకు రాష్ట్ర రాజకీయ ఎవరు మాట్లాడలేదు. ప్రజాస్వామ్యం ఇచ్చింది అంటాడు, రాజ్యాంగం ఇచ్చింది అంటారు. సో అరే తురే అనేటటువంటిది ఆర్టికల్ నాకు రాజ్యాంగం నా చేతిలో పెట్టింది కాబట్టి నేను ఏదైనా సరే మాట్లాడగలను అంటాడు. దానికి మీరేమంటారు? సరే సార్, ఒక మాట చెప్తున్నాను. నువ్వు రాజకీయ పార్టీ పెట్టి ఏమన్నా సాధించావా? నీకంటూ ఒక వ్యక్తిత్వం నిలబెట్టుకున్నావా? ఒక సీటు గెలుచుకున్నావా? ఇలాంటి నువ్వు కేవలం ఒక్క సీటు కూడా లేదు, నువ్వే గెలవలేని వ్యక్తివి. నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు. 23 సీట్లో కూర్చున్నటువంటి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, నువ్వు సపోర్ట్ చేస్తున్న నాయకుడు 23 సీట్లో కూర్చున్నా ఆయన మాట్లాడుతా ఉన్నా, లేదా ఆయన వర్గానికి సంబంధించిన మాట్లాడుతున్నావు. 151 సీట్లో కూర్చున్నా మేము ఎలా మాట్లాడాలండి? మేము ఎన్ని వార్నింగ్లు ఇవ్వాలి వాళ్ళకి? మేము కానీ సౌండ్ చేస్తే ఆ సౌండ్ కే వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిన అన్ని సీట్లలో మేము సౌండ్ వేస్తే సౌండ్ కే వాళ్ళు ఆగిపోవాలంటారు. 151 సీట్లలో కూర్చున్నాం ఈ రోజున మేము. అయినా సరే రాజకీయంగా ఇది యొక్క పద్ధతి కరెక్ట్ కాదని చెప్పి మా నాయకుడిగా ఎక్కడ మాట్లాడు మాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడా కూడా ఆవేశపూరితమైన మాటలు మాట్లాడరు. ఎక్కడ 1-60 ఏదైనా మాట్లాడారంటే వాళ్ళకి కౌంటర్ ఇయటానికే తప్ప మరొకటి అయితే కాదు. నాగుల మీరా గారు, సో జగన్ యొక్క ఇంపాక్ట్ కూటమి మీద ఉంటుందా, లేకపోతే కూటమి ఇంపాక్ట్ జగన్ మీద ఉంటుందా? ఇంతకు స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? జగన్ ఇంపాక్ట్ జనసేన టీడీపీ మీద ఉంది కాబట్టి ఢిల్లీకి ప్రదక్షిణాలు చేసి మోడీ గారి చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, నేను ఢిల్లీ పెద్దల చేత అక్షింతలు ఇచ్చుకున్నాను, ఎందుకు అని అడిగితే ఇక్కడ పార్టీ అధికారం రావాలి, జగన్మోహన్ రెడ్డి ఊడిపోవాలి అని నేను ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాల వల్లనే ఈ రోజు కూటమి అనేది ఏర్పడింది అని చెప్పారు. అంటే జగన్ ఇంపాక్ట్ కూటమి మీద ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఈ రోజు మంగళగిరిలో వెంకట్ రెడ్డిని చంపడం అయితే గాని, కాకినాడలో దాడులు చేయడమైనా గాని, అనంతపురంలో టీడీపీ వాళ్ళు ఏదైతే వెంకటరెడ్డి హత్యాకాండకు సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళ హస్తం ఉందని మీరు చెప్తారా? జరుగుతుంది అదే కదా, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు దాని మీద. ఆల్రెడీ పలు దినపత్రికల్లో కూడా మనం చూసాము. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడడం స్థానికంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూడా హత్య రాజకీయాలు మొదలు పెట్టింది, అందులో భాగంగా ఇది జరిగింది అని మీరు అంటే ఇది చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, ఇది చివరి ఎన్నిక. ఈ ఎన్నిక పోయిందంటే అతను ఉంటాడో కాలగర్భంలో కలిసిపోతాడో తెలియని పరిస్థితి, వయసు కూడా మీద పడింది కాబట్టి. అందుకని అతను కూడా ఏంటంటే సామధాన దండోపాయాలు అంటారు. వచ్చినోడు వచ్చినట్టు, రానోడి మీద దాడులు, మాట విన్నోడికి మీద రాళ్లేయడాలు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మొన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగినటువంటి గుళకరాయి దాడి, ఆ గుళకరాయి దాడిని కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారంటే గుళకరాయి దాడి గురించి డిస్కషన్ అయితే వచ్చిందండి. అది అంతా ఉద్దేశపూర్వకంతో కావాల్సిన జగనే క్రియేట్ చేశాడు అనే విధంగా చెబుతున్నారు. చివరికి ఆ యొక్క ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పించడం జరిగింది. ఇది నిజమే అంటారా? ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు ఆ రోజు ఏదైతే టీడీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీకి చెందిన బొండా ఉమామేశ్వర గారు పొద్దున ఒక మాట చెప్పాడు, మధ్యాహ్నం ఒక మాట చెప్పాడు. ఏదైతే వాళ్ళ కన్నా క్యాంటీన్ తీసేశారు, అందుకని వాళ్ళు కక్షతో వేశారన్నారు. ఇంకా కాసేపటికి వాళ్ళకి 300 రూపాయలు 200 రూపాయలు ఇస్తే మీరు ర్యాలీకి రమ్మని తీసుకెళ్లారు, వాళ్ళకి డబ్బులు లేదని రాయేశారు. అటువంటిది ఆయన పొద్దున మాట మాట్లాడాడు, మధ్యాహ్నానికి సాయంత్రానికి అది మొత్తం పార్టీ చుట్టూ తిరిగి అతని పార్టీకి తిరుగుతుంది. అది 4 రోజుల్లో అన్ని వస్తాయి బయటికి. కాదండి, వీళ్ళు ఏమి చేసినా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేది కేవలం వ్యక్తిగతంగా ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని. వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా మేము అధికారంలో రావాలన్న ఒక దృక్పథం తప్ప ప్రజలకు సంక్షేమం అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని నాయకుల్ని నేను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, మేము అధికారంలో రావాలన్న ఒక ఉద్దేశం తప్ప మరి ఒక ఉద్దేశం అనేది ఈ కూటమికి లేదు, వీళ్ళకి లేదు. మేడం, ఈ కూటమి ఖచ్చితంగా మేము 140 సీట్ల పైన గెలవబోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, అదే విధంగా బీజేపీ చెబుతుంది, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిజంగా ఈ కూటమి జగన్ ను ఓడిస్తుందా? ఎందుకంటే వాళ్ళు
త్రిమూర్తులు అయ్యారు. త్రిమూర్తులంట. ఆ త్రిమూర్తులు వాళ్ళ శక్తికి ఖచ్చితంగా జగన్ మాడి మసైపోతాడంట. వాస్తవమేనా? అంత సీన్ లేదండి. ఎందుకంటే గతంలో కూడా ఈ కూటములన్నీ కలిసే వచ్చినాయి. ఇప్పుడేం కొత్త ఏం కాదు. గతంలో కలిసి వచ్చినప్పుడు కూడా మేము ఎదుర్కొన్నాం. ఈ రోజున వాళ్ళందరినీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం. ఇదే కూటమిని ఎదుర్కొని 151 సీట్లో మేము కూర్చున్నాం. అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే మా సీఎం ఎవరైతే ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎంతో సంక్షేమాన్ని ఇచ్చారు రాష్ట్రానికి ప్రతి ఒక్క వర్గానికి, కులాలకి మతాలకు అతీతంగా విద్యార్థులు, చిన్నారులు, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు, రైతులు, అందరు అన్నిటికీ లాయర్లు గాని మరి అన్ని ప్రొఫెషనల్ సంబంధించి కూడా అన్ని విధాలు ఆదుకుని అన్ని సంక్షేమ పథకాలు ప్రజల మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో ఇలాగా అభివృద్ధి చెందే దశలో ఈ రోజు రాష్ట్రాన్ని అలా నిలబెట్టారు చంద్రబాబు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ టైంలో ఈ 3 కాదు 30 కలిసి వచ్చిన పార్టీలు సరే ధైర్యంగా సింగల్ గా సింహంలాగా ఎదుర్కొంటాం. ఇంతకంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. 2024లో ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడబోతా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయినా సరే జగన్ ను ఓడించాలి, లోపల వెయ్యాలి అని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే చిరంజీవిని దించింది అనే విధంగా వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? చిరంజీవి గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా భయపడే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తా ఉన్నాం, చిరంజీవి గారికి అంత చరిష్మా లేదు. ఆయన నటుడుగా కూడా రిటైర్డ్ అయిపోయారు. వినండి సార్, జూనియర్ ఆర్టిస్టులకి ఈ రోజున కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఎంతో మంది జాతీయ అవార్డులు తీసుకున్న జూనియర్ ఆర్టిస్టులు బయటకు వస్తున్న రోజులు ఇవి. పాతోళ్ళు మహా నటులే వెళ్ళిపోయారు. చిరంజీవి గారు ఎంతండి, వస్తా ఉంటారు. రాజకీయాల్లో ఎలాగైతే ఉందో సినీ ఇండస్ట్రీలో కూడా హీరోలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు. దానికి ప్రజా జీవితానికి సంబంధం లేదు. వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. చిరంజీవి గారు కాదు, ఇంకొకరు కాదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా, రాజకీయం నుంచి ఎవరు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా సరే ప్రజలు మా సంక్షేమ పథకాలే మమ్మల్ని, మా పార్టీని నిలబెడతాయి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తాయి అని చెప్పి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. నాగుల్ మీరా గారు, సో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా చిరంజీవి గారు కానివ్వండి, సో లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. ఈ అభిమానుల అంతరంగాన్ని కూడా పసిగట్టకోకుండా బీజేపీతో పొత్తై, టీడీపీతో కుమ్మక్కై ఎందుకు ఈ నాటకాలు ఆడవలసిన అవసరం ఉందని మీరేమన్నా చెప్పగలరా? మీరు లక్షలాది అభిమానులు అని చెప్పాకండి. లక్షలాది అభిమానులు గనక ఉంటే ఆచార్య, భోళా శంకర్ రెండింటి పరిస్థితి ఏముంది? రెండు కూడా వారం రోజులు కూడా ఆడని పరిస్థితి. ఒకటి చెప్పనండి ఒక మాట నేను ఇంకా కంప్లీట్ చేయలేదు కదా సార్, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు లక్షలాది అభిమానులు అన్నారు, మరి లక్షలాది అభిమానులు అంటే ఆయన అభిమానులకు తగ్గట్టు సినిమా తీసుంటే సినిమా ఆడేది. సినిమాలే ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఆయన అభిమానుల సినిమాలు చూడలేదా? సినిమా చూసాక ఫ్లాప్ చేసింది. వారం రోజులు కూడా ఆడని పరిస్థితి చూసాం కదా. మరి ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ఆలోచనల్ని కార్యకర్తల మీదకి, అభిమానుల మీదకి రుద్దలేడుగా. నేను ఒక అభిమాని అయితే అభిమాని కావచ్చు, అది వ్యక్తిగతంగా నాకు అతను అంటే ఇష్టం, అతని యాక్టింగ్ అంటే ఇష్టం, అతని యొక్క ఫైట్లు అంటే ఇష్టం, అతని యొక్క నటన అంటే ఇష్టం, అతని యొక్క డాన్సులు అంటే ఇష్టం. అంతేగాని అతని యొక్క ఆలోచనలు నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను, రమేష్ కి మద్దతు ఇస్తాను, పంచంలో రమేష్ మద్దతు ఇస్తాను, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలిపోయాడు అంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజు భీమవరంలో గెలవలేక వెళ్ళి పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ఆయన వైజాగ్ లో నిలబడ్డాడు, అది పోయా, మళ్ళీ ఇటు వచ్చాడు. ఇక్కడ కూడా పోయిద్ది. 2024లో నాకు తెలిసి 24 తర్వాత జనసేన పార్టీని బీజేపీలో అయినా మెర్జ్ చేయొచ్చు, టీడీపీలో అయినా మెర్జ్ చేయొచ్చు. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. అంటే అప్పటికి జనసేన పూర్తి స్థాయి బీజేపీ లోనే ఉంది, వాళ్ళతోనే కలిసి పనిచేస్తుంది. అది ఒక గోముఖ వ్యాఘ్రం అనే విధంగా. నేను మీకు చెప్పేది నేనేమన్నాను, బీజేపీలో అయినా కలవచ్చు, టీడీపీలో అయినా కలవచ్చు. ఎటు ప్యాకేజ్ ఎక్కువ ఉంటే అటు, అంటే ఎటు తిరిగి ప్యాకేజ్ పోతారండి. ఇప్పుడు వాళ్ళు అన్నాడు పిఆర్పీ అభిమానులు అంత పిచ్చి వాళ్ళండి. మరి అంతే కదా, వాళ్ళు అన్న చేశాడు, తమ్ముడు చేస్తున్నాడు. అన్న కూడా అదేగా చేసింది. తన యొక్క లబ్ధి కోసం, తన యొక్క ప్యాకేజీ కోసం, తన పార్టీని నమ్ముకున్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో, ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, ఎంపీ క్యాండిడేట్లు కానీ పిఆర్పీ కోసం కష్టపడి పనిచేసి ఆస్తులు అమ్ముకొని, తన యొక్క వ్యాపారాలను వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని పిఆర్పీ కోసం కష్టపడితే ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేశాడు. ఏమున్నాయి మరి? ఏమైనా కార్యకర్తలకు ఏమైనా జరిగిందా, నాయకులకు ఏమైనా జరిగిందా? తన కుటుంబానికి జరిగింది తప్ప తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, తన యొక్క అభిమానులకు కూడా ఏం జరగలేదు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అదే బాపతి. జనసేనని నమ్ముకొని
తన యొక్క అభిమానులు కార్యకర్తలుగా మలిచి కార్యకర్తలు నాయకులైతే ఈ రోజు ఆ నాయకులను కూడా వదిలేసి తన యొక్క సొంత లబ్ధి కోసం, తన యొక్క కుటుంబ లబ్ధి కోసం ఈ రోజు బీజేపీ టీడీపీతో వెళ్ళి ఈ రోజు జనాల్ని ఎర్రి పప్పులను చేసింది. అన్నా 2009లో అయితే 2024లో తమ్ముడయ్యాడు. అన్నకు తగ్గ తమ్ముడు, తమ్ముడికి తగ్గ అన్న. అంటే మీరు ఇద్దరు కలిసి ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను, రాష్ట్రాన్ని ఎర్రి పువ్వులు చేస్తున్నారు తప్ప ప్రజాస్వామ్యాన్ని అనమాకండి. తన యొక్క అభిమానులు, తన యొక్క నాయకులు అంతే. ప్రజాస్వామ్యాన్ని ఎందుకు చేస్తారు? ప్రజాస్వామ్యం ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ప్రజాస్వామ్యం అనేది లేకపోతే సో ఆ విధంగా చేయలేడు. సేమ్ కమ్యూనిటీని కూడా చెప్తున్నారు. అంటే ఈ రోజు మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు హరిస్తున్నారని మీ యొక్క సంభాషణతో నాకు ఈరోజు తేటతెల్లమైంది. హరిస్తున్నారా అని మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు క్లారిఫికేషన్ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు, హరిస్తున్నారు. నేను మాట్లాడేది ఆ విధంగా ఉన్నా. ఓకే, మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. ఓకే, థ్యాంక్ యూ. అనుకోండి. సరే, ఫైనల్ గా ఓకే. సో ఈ యొక్క చిరంజీవి గారు ఏదైతే మద్దతు ఇచ్చారో, తన యొక్క రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ తో ముడిపడి ఉంది. అంటే ఇతను ఇందులోకి రాక ముందు, వీళ్ళని పక్కన కూర్చొని మాట్లాడక ముందు, సో ఆయన రాజీనామా ఇవ్వకుండా చేయడము మంచిదని అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పా కదా, కాంగ్రెస్ పార్టీలో అతను పార్టీ మీద చేసిన కాడి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాడు. పార్టీలో పర్యాటక శాఖ మంత్రిగా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. కొన్ని రోజుల క్రితం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు అని. అంటే ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు, మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీ ప్రచారం కోసం వస్తాడని. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈయన చెప్పి 3 రోజులు అవుతున్నప్పటికీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పిసిఎస్సి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలమ్మ గారు ఈ రోజు వరకు కూడా ఖండించలేదు. ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఇది ఇవ్వలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి బై బర్త్ నుంచి బీజేపీ పార్టీ అనేది వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతాలతో కూడినటువంటి పార్టీ. ఈ రోజు కూడా ఆయన నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీని తిట్టు లేదు, అనని మాట లేదు. అన్ని జరుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గాని, ఆ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు స్పందించలేదు. అంటే వీళ్ళు ఎవరు ఎటుపోయినా వదిలేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల ప్రకారం చిరంజీవి గారి మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా అనేది షర్మిలమ్మ గారు ఒకసారి ఆలోచించాలి. షర్మిలమ్మ గారు ఏదైతే ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద చేస్తున్నటువంటి ఇది, తన పార్టీలో ఉన్నటువంటి తన నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకత్వం, వాళ్ళకి ఇచ్చినటువంటి పదవులను వాడుకొని ఈ రోజు బీజేపీ కూటమికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మద్దతు ఇస్తా ఉంటే షర్మిలమ్మ చూస్తా ఉందంటే, షర్మిలమ్మ కేవలం కూడా చూస్తూ ఉంటాం తప్ప చేయడం అనేది ఏమీ లేదనేది ఈ రోజు అర్థం. ఇక్కడ మీరు షర్మిలమ్మ అన్నారు కాబట్టి ఒక మాట, సో కడపలో ఎంపీ క్యాండిడేట్ కు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ సో రెజ్యూమ్ ఒక వార్త రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తున్నట్లు. అసలు ఏంటి రాజకీయం? ఒక పక్క బీజేపీ, ఒక పక్క జనసేన, మరో పక్క కాంగ్రెస్ కు సపోర్ట్ చేయండి, మనకు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చెప్పడం ఏంటి? ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. అంతే, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అంతేనంటారా? అంటే రాజకీయాలు ఇంత వరస్ట్ గా మారిపోతున్నాయా? గెలుపు కోసం ఏమైనా చేస్తారా? వాళ్ళు చేస్తారు. గెలుపు కోసం ఏదైనా ఎవడి కాళ్ళైనా పట్టుకునే నేర్పరి చంద్రబాబు నాయుడు. ఓకే, సో మేడం గారు సో ఫైనల్ గా ఏదైతే చిరంజీవి గారు ఈ కూటమికి మద్దతు ఇవ్వడము, వైసీపీ పరంగా, వైసీపీ నాయకురాలుగా మీరు ఎటువంటి సందేశాన్ని SS9 ప్రేక్షకులు రాజకీయం మీద ఇవ్వబోతున్నారు చెప్పండి మేడం. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇది అనైతిక చర్య. మీరు చేస్తున్న నీతిమాలిన రాజకీయాలకి ఇది నిదర్శనం. మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఈ రోజున మీ అన్నగారు కానీ, మీరు కానీ, రాష్ట్ర ప్రజలను కానీ, మీ కమ్యూనిటీని కానీ, అన్ని కులాలని, మతాలకు సంబంధించిన మీ ఫ్యాన్స్ ని కానీ అడ్డగోలుగా మీ అన్నకు అవసరమైనప్పుడు, మీ అన్నగారు నీకు అవసరమైనప్పుడు నువ్వు ఈ విధంగా మరి అడ్డగోలుగా ముంచటం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. 2024లో మీకు
రాజకీయ చరిత్ర లేకుండా చేయటానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను. నాగుల్ మీరా గారు, Yeah. సో ఫైనల్ గా జగన్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, గంటాపదంగా మాట్లాడుతున్నారు. సో అదే విధంగా ఈ యొక్క చిరంజీవి గారు చేసినటువంటి కార్యక్రమాలు మీకు ఏమాత్రం నచ్చినట్లు మాకైతే కనబడతా ఉంది. SSN ఛానల్ మేము అబ్జర్వ్ చేస్తుంది. సో విషయం ఏంటంటే, సో ఫైనల్ కు ఈ కూటమిని ఏ విధంగా జగన్ గారు ఛేదించబోతున్నారు ఏమైనా చెప్పగలరా? జగన్ గారు పద్దాగా నేను అర్జునుడిని, ఎదురు ఉన్నది దుష్ట కూటమి అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ధైర్యవంతుడు, ఒక సాహసవంతుడు. దేశంలోనే ఏ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ దేశంలో అందరూ కూడా ఈ యొక్క సచివాలయ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థ మీద మాట్లాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి ఎలా ఉందనేది ప్రజలు ఈ రోజు చూస్తా ఉన్నారు. తను చేసినటువంటి సంక్షేమం అభివృద్ధే మా యొక్క బాణం. ఆ బాణంతోనే ఆ దుష్ట కూటమిని ఛేదించి ప్రజల యొక్క మన్నలతో, ప్రజల యొక్క ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4వ తేదీన అఖండమైన మెజారిటీతో గెలవబోతున్నారు. రానున్నది వైసీపీ ప్రభుత్వం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పోయేది ఏదైతే పద్దాగా వలసలు పోతారు అంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం నుంచి. ఏదైతే ఈ రాష్ట్రం నుంచి 2024 జూన్ 4వ తేదీ తర్వాత ఈ రాష్ట్రం నుంచి వలసలు పోయేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు. వీళ్ళు ముగ్గురు ఈ రాష్ట్రం నుంచి పోయి ఈ రాష్ట్రాన్ని సుభిక్షమైన, సువిశాలమైన, సత్సంబంధంగా ఉంటుందని ఈ రోజు మేము ఫైనల్ గా ఇంకొక మాట ఫైనల్ గా మీరు చిరంజీవి గారి అభిమానులకు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక సందేశాన్ని ఇవ్వండి సార్. సార్ ఒకటండి, చిరంజీవి అభిమానులు అయినా కానీ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ముఖ్యంగా ఎక్కువ శాతం తన కులంతో పాటు ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అది మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటా వస్తా ఉన్నాను. ఎక్కడ ఫ్లెక్సీలు కట్టినా కానీ జిలానీ అని, సుబానీ అని, బాషా అని, ఇస్మాయిల్ అని, ఇర్ఫాన్ అని ఏ పేర్లు ఉంటాయి. ఎందుకంటే అంటే ముస్లిం సామాజిక వర్గంలో చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ మా యొక్క అభిమాన నాయకుడు అని, మా యొక్క హీరో అని, మా యొక్క ఇదని మేము చాలా రోజులుగా వాళ్ళని అభిమానించుకుంటా వస్తుంటే మా యొక్క ఇది లేకుండా, మా మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అనైతికతకు, వాళ్ళ యొక్క విలువలు లేనటువంటి రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళు మద్దతుతో పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎలా ఉందంటే వీళ్ళని ముస్లిం సమాజం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హర్షించే పరిస్థితుల్లో లేరు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక మాట చెప్తా ఉన్నారు, నాకు ఇది పెట్టారంటే ముస్లింల భిక్ష, కొంతమంది ముస్లింలను చేరదీశారు, ముస్లింలు నాకు అది నేర్పారు, ఇది నేర్పారు, ముస్లింల యొక్క ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైంది, నేను ముస్లింలకు సముచిత స్థానం ఇస్తాను, ముస్లింల నాయకులుగా నేను తీర్చిదిద్దుతాను, నన్ను నమ్మండి అని జనసేన పార్టీ పెట్టి జనసేనలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఈ నాయకుడు తన యొక్క పార్టీ యొక్క విధి విధానాలను చిన్న ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వారిని కూడా నేను నాయకులకు తీర్చిదిద్దుతాను, ఎమ్మెల్యేలు చేస్తాను, మంత్రులు చేస్తాను, ఎంపీలు చేస్తాను, నాయకులకు తీర్చిదిద్దుతానని చెప్పి ఈ రోజు 21 అసెంబ్లీ సీట్లలో ఒక అసెంబ్లీ సీట్ కూడా ముస్లింలకు ఇవ్వలేదంటే తన యొక్క అభిప్రాయం ముస్లింల మీద ఎలా ఉందనేది ముస్లిం సామాజిక వర్గం ఈరోజు తెలుసుకోవాలి. ఈరోజు ముస్లింలందరూ కూడా ఈ జనసేన పార్టీని బహిష్కరించాలని ఈరోజు SSN ఛానల్ సందర్భంగా నేను తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక అసెంబ్లీ సీటు కూడా ముస్లింలకు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్కి మనసుకు రాలేదా? ఎందుకని రాలేదు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ యొక్క పవన్ కళ్యాణ్ తన ప్యాకేజీ కోసం తన సొంత సామాజిక వర్గంతో పాటు తనకు అండగా ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా వదలని పరిస్థితి. నేడు ఏదైతే విజయవాడలో పోతిన మహేష్ కానీ, గుంటూరులో చాలా మంది నాయకులు ఉన్నారు, ఈరోజు జనసేనను వదిలి వైసీపీకి చేరుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, జనసేన పార్టీ న్యాయం చేసినట్లయితే వాళ్ళు ఈరోజు వైసీపీలోకి ఎందుకు వస్తారు? జనసేన పార్టీ ఎప్పటికీ కూడా ముస్లింలకు న్యాయం చేయదు. ఇతని యొక్క మాటల్లోకి, ఇతని యొక్క ప్రలోభాలకు రామాకండి. 21 సీట్లలో అతను మనకు న్యాయం చేసే ఉద్దేశం ఉంటే ఒక సీట్ అయినా కానీ ముస్లింలకు ఇచ్చేవాడు. ఈ యొక్క పవన్ కళ్యాణ్ ని, అతని యొక్క అన్న చిరంజీవిని ముస్లింలను నమ్మొద్దు, వాళ్ళ మాటల్లోకి రావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మేడం ఫైనల్ గా సో మీరు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమిలో ఉన్నటువంటి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్
అభిమానులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు, రాష్ట్ర ప్రజలకు ఏమని చెప్తారు చెప్పండి మేడం. వైసీపీ మీ SS9 న్యూస్ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన దాన్ని. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమం జరుగుతుందో దయచేసి కులాలకి మతాలకు అతీతంగా ఆ సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి నాయకుడిని నమ్ముకొని మరి తిరిగి కూడా మీరు ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అలాగే ఎవరైతే చిరంజీవి కాదు, అలా అంతకంటే పెద్ద నాయకుడు ఎవరు వచ్చినా సరే మరి రాష్ట్ర ప్రజలు మీరెవరు కూడా మరి వాళ్ళని ఆహ్వానించొద్దు. వాళ్ళ నీచ రాజకీయాలకి మీరు బలి కావద్దు. వాళ్ళు జన సైనికులు మిమ్మల్ని మోసం చేస్తాం, జనసేన వాళ్ళు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడుకి జెండా కూలీలుగా జన సైనికుల్ని ఈ రోజు మార్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి ఒత్తాసు పలుకుతూ ఈ రోజున మరి మీరు కార్యకర్తలుగా కాకుండా ఎటు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ పనికి రాకుండా మిమ్మల్ని చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని మరి దూరం పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఏదైతే రాజకీయ పార్టీ నాయకులకి ఒత్తాసు పలుకుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దయచేసి మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన నాయకుడికి సపోర్ట్ చేయమని చెప్పి ఒక దళిత మహిళగా రాష్ట్రంలో ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి సీఎం చేయాలని చెప్పి మీ యొక్క ఛానల్ SS9 న్యూస్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇది వాస్తవానికి సో రాజకీయాలు ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రజా అభిమానాన్ని అదే విధంగా చూరుకున్నటువంటి రాజకీయ నాయకులు, అదే విధంగా సో సినిమాలలో నటిస్తూ సినిమా హీరోలుగా ఉంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చే ముందు సో ఎవరు మా అభిమానులు ఉన్నారు, ఎలా వారికి నేను దగ్గర ఉండాలి, ఏ కులం ఏ మతం ఎవరెవరు, నేను ఒక సినీ నటుడుగా ఏ విధంగా సో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విధానంతో ఉండాలి తప్ప సో అందుగలడని ఇందులేడని ప్రతి దాంట్లో మేమే ఉంటాం, మేము తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు, సంపాదించినా మేమే సంపాదించాలి, అభిమానులను మేమే పూర్తి స్థాయి మాటల్లోనే ఉండాలి అనే విధంగా ఉంటూ రాజకీయాలలో సో భ్రష్టు పట్టిస్తున్నారు అనే విధంగా ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. సో వాస్తవానికి ఏది ఏమైనా చిరంజీవి గారు సో ఇద్దరు రమేష్లను పక్కన కూర్చోబెట్టుకొని మద్దతు ఇస్తానని చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా సో కేవలం SS9 న్యూస్ కు వచ్చినటువంటి సో నాయకురాళ్లే కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చ జరుగుతుంది. దయచేసి చిరంజీవి గారు మీరు కూటమికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరమే సపోర్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. మీరు అన్ని రంగాలలో ఆలోచించి ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ఒకరి స్నేహితునిగా చెప్తున్నారు, ఇంకోరు శిష్యునిగా చెప్తున్నారు, వాళ్ళు మీకు స్నేహితులు కావచ్చు శిష్యులు కావచ్చు, మొదట మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే మీరు వారికి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగిన చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఝాన్సీ మేడం గారికి అదే విధంగా నాగుల్ మీరా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.